స్పీడ్ పెంచు. అన్ని మిరర్స్ అని చెక్ చేసుకోవాలి. ఎక్సెట్రా వదిలి ఈయన పంపించేసి ఈ వెహికల్ని నువ్వు పెంచు మెల్లగా పెంచు ఏం కాదు, ఆగుతలే, ఇంకా పెంచు. మిడిల్ లైన్ మెయింటైన్ చేయమ్మా. సిగ్నల్స్ ఉంటాయి కదా ముందు, మిడిల్ లైన్ థర్డ్ గేర్ వేయండి అమ్మా. సౌండ్ మొత్తుకుతుంది, ఆర్పిఎం దాటుతుంది కదమ్మా. కొంచెం చోలేట్ పని చెప్పాలి మీరు. డాక్టర్ ఏంటి, బస్సు ఏంటి, మంచి లెఫ్ట్కి వెళ్ళి ఓల్టేక్ వేయడం బెటర్. లెఫ్ట్కి రండి. కట్ చేయడంలో అలా కదమ్మా, మెల్లగా తిప్పాలి. మెల్లగా ఇట్లా స్లోగా వాచ్లో తిరిగినట్టు మెల్లగా రైజ్ అయ్యి ఓల్టేక్ చేయి. ఈ బండిని ఓల్టేక్ చేస్తున్నావు కదా, ఇక స్టీరింగ్ అనేది కొంచెం నెమ్మదిగా ఇలా తిప్పితే సరిపోతుంది. మీరు గల్లీలు తిప్పినట్టు తిప్పుతున్నారు, అలా తిప్పొద్దమ్మా. చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ కాబట్టి మేము చెప్తాం, పక్కన ఎవరు చెప్తారు? ఓల్టేక్ చేయి, ఏం కాదు, పోతాయి, పోనీ. కొంచెం ఎక్సెట్ వదిలి అనుమానించాలి. లెఫ్ట్ ఆట మళ్ళీ మిడిల్ లైన్కి వచ్చాయి, లెఫ్ట్ లైన్కి వచ్చాయి, మెల్లగా మళ్ళీ స్ట్రైట్ ఫోకస్ అయ్యి. కార్ ఎన్నుకోండి, మెరిన్ కార్ ఎన్నుకోండి అమ్మా. మెరిన్ కార్ వే అంతే. మళ్ళీ రైట్కి వెళ్ళిపో, డివైడర్కి వెళ్ళిపో. రైట్ లైన్ డివైడర్ మార్కింగ్స్ మీదకి వెళ్ళిపో. పెంచ్. బస్సు వచ్చేసి ఆ టైర్లు కనిపించే బార్డర్, నీ వెహికల్ వైపర్స్ కనిపించే బార్డర్స్కి క్లోజ్గా అదే లాస్ట్ బార్డర్ పెట్టుకోండి, రన్నింగ్ కాబట్టి. టూ వీలర్ వచ్చారు, పూర్తి అవసరం లేదు, ఆయన ఆపలేదు కదా. మార్కింగ్ దాటొద్దు వెహికల్స్. ఇది నువ్వు ఓల్టేక్ చేయొద్దు టూ వీలర్ని. నువ్వు రైటే ఉండాలి, అది ఈజీగా వెళ్ళిపోతాడు. గేర్లు చేంజ్ చేసుకోమ్మా. బ్రేక్ కూడా చేంజ్ చేసుకోండి మెల్లగా. బ్రేక్, పూర్తి బ్రేక్, ఫస్ట్ గేర్. నీకు ముందు టైర్లు కనిపించేవారు ముందుకు వెళ్ళిపో. వాళ్ళంతా యూటర్నే, సేమ్ మనం వాళ్ళతో ఒకటి వెళ్ళిపోవాలి కదా. వీళ్ళంతా మన యూనివర్సిటీ అనుకోవాలి. ఇంకా అవకాశ శక్తి నాకు ఇచ్చేసి, ఈ రెండు శక్తులు నువ్వు తీసుకో. ఓకేనా? ఈ లెఫ్ట్ది నువ్వు తీసుకో, ఆ రైట్ నువ్వు తీసుకో. ఇది ఒకటిగా నాకు, ఇటు ఇదొకటి. పోనీ మెల్లే మూవ్ చేయమ్మా. అందరూ 10 స్పీడ్ వెళ్తే నువ్వు 5 స్పీడ్ వెళ్ళి, వాళ్ళు 5 స్పీడ్ వెళ్తే నువ్వు కొంచెం మినిమం స్పీడ్ వెళ్ళిపో. స్లో డ్రైవింగ్, బ్రేక్ పై పోనీ, ఇంకా పోనీ వెళ్ళి నువ్వు వే ఉంది. మిడిల్ లైన్ తీసుకుంటే బెటర్ కదా, వెనక ఖాళీ ఉంది కదా. షార్ట్ ఇంకొంచెం లేట్ తీసుకున్నా పర్లేదు, ఏమంటే చూపించాల్సిన అవసరం లేదు. గేర్ చూసుకో, ఏ గేర్ ఏమని చెప్తుంది? వెరీ గుడ్. పంచ్. ఆ కారు మీకంటే ఓల్టేక్ చేయడానుకుంటున్నాడా? మీ లైన్లో ఉన్నాడు, ఓల్టేక్ చేయాలనుకుంటున్నాడు కదా, కానీ మీరు ఒప్పుకుంటలేరు. విక్టోరియా. ఇప్పుడు కాలేజ్ బస్సు రైట్ నుంచి వెళ్ళొచ్చు. ఏజ్ ఎక్కువ ఉంది కదండి. మీరు చూసి దాటారా లేకపోతే మీరు ఆయన చూసారు? ఓకే ఓకే సూపర్. చూశాను అంటే ఓకే అనేది. ఆ కార్ రాకముందే వెళ్ళిపోగలుగుతుంది. యస్ సూపర్. ఇక ఈ
స్పీడు బండి కావడానికి ఎంత టైం పడుతుంది? రైట్ సైడ్ వెళ్ళిపోండి. గేర్ చేంజ్ అమ్మా, అదే గేర్లో పోదు కదా. రైట్. యూటర్న్ ప్లేస్లో ఫైర్ ఎందుకమ్మా? ఇక్కడే అమ్మా యూటర్న్, నువ్వు మర్చిపోతున్నావు మళ్ళీ. వెనక్కి పోతుంది కదా, క్లచ్ ఇంక్రీజ్ చేయండి. బ్రేక్ పాయింట్లో పెట్టి స్లో డ్రైవింగ్ బ్రేక్ పాయింట్, అది మర్చిపోద్దాం. లెఫ్ట్ నుంచి ఒక లారీ బీభత్సంగా వస్తున్నాడు. ఆయన డ్రైవింగ్లో అది బీభత్సం. ఎక్సెట్ వదిలే, ఆయనకి ఫ్రీడమ్ చేయాలి. ఎదుటి వాళ్ళని దారి ఇవ్వడము చాలా ముఖ్యమైన విషయం. ఇక పెంచు, ఇంకా స్పీడ్ పెంచు. ఓకే, మళ్ళీ థర్డ్ గేర్. మళ్ళీ లైన్స్ మార్కింగ్ మీద చాలా స్మూత్గా. ఎస్ నేను కరెక్ట్, ఇది నేను పొరపాటు అయింది అని మీరు ఫీల్ అవ్వాలి. వెనక ఒక వాల్వో బస్ లాగా వస్తున్నాడు, స్మూత్ ఉంటుంది, ఎక్కువ సౌండ్ ఉండదు. ఓకేనా? ఓకే, రైట్, సూపర్. రైట్, పెంచు. ఈ బండి నువ్వు ఓవర్టేక్ చేస్తావు, పెంచు. ఏం పర్లేదమ్మా, మిమ్మల్ని గెలిపించడమే బాబు పని. వాడిని వెనక పోమ్మా, వాడిని ఎట్లా ఓవర్టేక్ చేస్తే ఇప్పుడు చౌరస్తే సిగ్నల్ ఏరియా కదమ్మా, చేయలేము. నేను చెప్తా వాడిని ఓవర్టేక్ చేసిన, నువ్వు దానికి క్లోజ్గా అంతా ఒకటి పోటీగా పోతున్నావు అంతే. నేను ఓవర్టేక్ చేయనప్పుడు చెయ్యి, ఇంకా పెంచు. చేయగలిగిన గ్యారంటీ కూడా లేదు మనకి, తగ్గించాలి. సెకండ్ గేర్ త్వరగా వెయ్యి, మళ్ళీ డౌట్ ఎందుకు? ఇంకా పెంచు, ఇప్పుడు పెంచు. అల్లారోడు ఫోర్త్ గేర్ పెంచు, 2 ఇంచులు రైట్ కానీ పెంచు, ఇట్లా పెంచు, ఇంకా పెంచు 2 ఇంచులు ఇంకా పెంచు. పర్లేదు, వెనక వెహికల్స్ పెంచు, ఫస్ట్ ఇంకా పెంచు. వెనుక వాళ్ళ బస్సు వెనుక క్యూ లైన్ పద్ధతి మెయింటైన్ చేయాలి. క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ పెంచు, ఇంకా పెంచు. నువ్వు ఆ బస్సు టచ్ లైన్ అనేది ఎప్పుడైతే నువ్వు మళ్ళించాలనుకున్నావో నీ దారి మళ్ళీపోయింది. ఓకేనా? వెళ్ళిపోయాడు వాడు. చూసావు ఆ చూపు ఎంత ముందు చూపు ఉందో వాళ్ళకి. స్టాప్, క్లాస్ 0 చేయండి. నువ్వు పోనీ. వీళ్ళ చూపు ఏంటి అవన్నీ మీరు ఫీల్ అవుతేనే అన్నీ అర్థమవుతాయి. ఆపండి. ఒక ఇంచి మూవ్ చేయండి. నీకు డౌట్ వస్తే మాట్లాడుకుంటూ చేయండి. రిక్షా అడ్డు ఉండడం వల్ల నీకు వే క్లియర్ అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు ఇప్పుడు. ఇదే లైన్ ఉండదు, మళ్ళీ ఎందుకు లైన్ మారుస్తావు? ఇదే లైన్లో ఉండండి అమ్మా. సెకండ్ గేర్ అదే వద్దని చెప్పాను నీకు. నువ్వు వెనుక వాళ్ళ గురించి కాదు, నీ బండి నువ్వు స్టేబుల్ నడపగలుగుతున్నావు అనేది చూడు. ఇంకా పెంచు. నువ్వు వర్కింగ్ మీద ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. థర్డ్ గేర్ నీకు ఎదుటి వాళ్ళకి ఆలోచించగానే డౌట్ వస్తుంది నీ గురించి, నువ్వు అన్ని పక్కకు పెట్టిన ఫీల్ వస్తుంది. అవన్నీ వేరియేషన్స్, లేయర్స్ ఉంటాయి. ఓకేనా? నీ బండి గురించి కొంచెం స్వార్థంగానే ఆలోచించు. ఓకే,
నీ గురించి, నీ బండి గురించి నువ్వు కాన్ఫిడెన్స్ అది వదులుకోవద్దు. నేను ఇస్తుంటే నువ్వు వదులుకో, ఓకేనా? మెల్లగా లేచి రైట్ లైన్ క్లియర్ ఉంది కదా, ఆటో వాడు చూపు ఉంది, బ్రేక్ వెహికల్ అంతా రైట్కి వస్తుండడం వల్ల వెహికల్స్ అన్నీ స్లో అవుతున్నాయి. ఇంకా వాడిని తప్పివ్వడానికి ఇంకా రైట్కి రావచ్చు. ఈ సిగ్నల్ బస్ స్టాప్ ఏరియాలలో ఇంకా పెంచిపోగలుగుతాం. మిడిల్ లైన్కి వచ్చేయండి మెల్లగా. నా చెయ్యి అడ్డుందా? రైట్. ఒక్కొక్క వెహికల్ చూసుకుంటూ అలా చూస్తే అది ఫీల్, అది ఓకేనా? ఒక పెయింటింగ్ డిజైన్ ఉండాలి, ఇది నేను చెయ్యాలి. ఇది రైట్ లైన్ వెళ్ళిపో. స్టాప్. ఎందుకమ్మా నాన్నగారు గుర్తొచ్చారమ్మా. ఈ పేరెంట్స్ ఆలోచన డ్రైవింగ్, వాళ్ళు సీనియర్ కదమ్మా, మనం ఏం నేర్చుకుంటున్నాం. సెకండ్ గేర్